అందరికీ నమస్కారం. సింగరేణి అభివృద్ధిని కోరే ప్రతి ఒక్కరికి, సింగరేణి ఉన్నత స్థాయికి చేరాలని చెప్పి అనుక్షణం శ్రమిస్తున్న అందరికీ మరోసారి నమస్కారం చేస్తూ, ఈ వీడియోలో తీసుకున్న టాపిక్ ఏంటంటే బోయపల్లె గని గురించి చెప్పాలనిపించింది. ఆ బోయపల్లె గని 1974లో స్టార్ట్ అయిపోయింది. ఉత్పత్తి మాత్రం 1976లో వచ్చేసింది. దీంట్లో ప్రధానంగా 2 సీమ్లు ఉంటాయి. ఒకటి సాలర్ జింక్ సీమ్, ఒకటి రా సీమ్ ఉంటుంది. ఇందులో గ్రేడు సి గ్రేడు మరియు డి గ్రేడ్ ఉంది. దీని నుండి చివరిసారిగా 1990లో బొగ్గు వచ్చేసింది. ఇది క్లోజ్ 1993లో క్లోజ్ అయిపోయింది. దీంట్లో గుర్తించిన బొగ్గు నిల్వలు సుమారు 23.85 మిలియన్ టన్నులు. అందులో సగం ఎక్స్ట్రాక్ట్ అయింది. మిగిలిన సగం అంటే అయింది ఏంటంటే 11.85 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయింది, తీసుకోవడం జరిగింది. ఇంకా అందులో మిగిలి ఉన్న బొగ్గు 11.35 మిలియన్ టన్నులు ఉంది. అయితే భౌగోళికంగా ఈ గని పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండి గనిని మూసివేయడం జరిగింది. అయితే ఈ గని వల్ల ఆ ప్రాంతాల ప్రజలు ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరెవరు అంకుశం గ్రామము, పోచంపల్లి గ్రామము, చౌటపల్లి గ్రామము, ఐబీ తాండూరు, ద్వారకా కాసిపేట, బోయపల్లి, రెబ్బెన ఈ ప్రాంతాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి. ఆనాటి తీపి గుర్తులకు నిదర్శనంగా ఈ గని యొక్క విశేషాలను మీకు తెలియజేయడం జరుగుతున్నది. దయచేసి ఈ వీడియోలో ఆ గని ప్రదేశాన్ని, అందులో పనిచేసిన వ్యక్తిని కూడా మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దయచేసి చూడండి. మీరు కిందికి ఇడిచేది ఆ బంకర్లో పడేది. ఇగో బంకర్ ఇదంతా ఈ మర్రి చెట్టే మనకు ఆనవాలు. ఇక్కడ మిగిలింది ఒక మర్రి చెట్టు. ఈ ఫిల్లర్స్, ఈ కన్స్ట్రక్షన్స్ ఆనాటి తరానికి తీపి గుర్తులు ఇవి. ఆనాటి తరానికి తీపి గుర్తులు. బ్యాంకెట్ మీద మొలిసిన ఈ యొక్క మర్రి చెట్టే మనకు ఆనాటి తీపి గుర్తు. ఇక్కడ సింగరేణి కంపెనీ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడం కోసము, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కోసము ఇక్కడ బోయపల్లి అనే గనిని స్థాపించి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా తను దినదినం అభివృద్ధి చెందుతూ, ప్రాంతాలను అభివృద్ధి చెందుతూ ఎంతోమంది ఉద్యోగస్తులు, ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించి, ఎంతోమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనాధారం చూపించిన ఈ గని ఈనాడు చరిత్రలో లిఖించబడ్డది. కానీ దాని ఆనవాళ్ళు ఇదొకటే కనబడుతున్నది, ఈ మర్రి చెట్టు. ఆ తర్వాత ఇక్కడున్న ఫిల్లర్స్, ఇది ఆఫీసు రూమ్ ఉండేది. ఇవన్నీ ఆఫీస్ రూములు. ఇక్కడ మేనేజర్లు, క్లర్క్స్ వీళ్ళందరూ ఉండేది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఇది. ఇక్కడ ఎందుకంటే బ్యాంకెట్ అంటే ఇక్కడ బర్త్ ఎంత వస్తుంది, ఏం కథ, ఎన్ని లారీలు పోయినాయని తెలుసుకోవడానికి పక్కకే పేమెంట్ చేసిన తర్వాత స్లిప్ రాసియడానికి క్లర్క్ ఉండేది. క్లర్క్ రూము, అటు అండర్ మేనేజరు, ఆ తర్వాత మేనేజరు, ఆఫీస్ సిబ్బంది అందరూ ఉండేది. బాబు, నువ్వు ఈ బాయ్కి ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేసినావే? నువ్వు దేనికి అపాయింట్మెంట్ అయినావు? మీ స్వస్థలం ఎక్కడ? నువ్వు ఎప్పుడు అపాయింట్మెంట్ అయినావు? ఎప్పుడు దిగిపోయినావు? ఈ బాయ్ గురించి నీకు తెలిసినవి చెప్పు. దాదాపు జ్ఞాపకాలు లేవు. నేను ఎంఈకే 1లో అపాయింట్మెంట్ 76లో అక్కడ టాన్లు కొట్టినాం. టాన్లు కొట్టినాక 12 లేవాలి రాకున్నాం, బొగ్గు రాకున్నాం. మళ్ళా బోయపల్లి పంపిండ్లు, బోయపల్లి టాన్లు కొట్టినాం.
ఉమ్, ఈడ ఒక 7-8 సంవత్సరాలు చేసిన. ఉమ్, తర్వాత మళ్ళీ ఫైనల్ లైన్ పోయినా, ఉమ్, అక్కడ వేసిన. ఇక ఫైనల్ 100 గోలెడి పోయినా, గోలెడి 1లో చేసిన, 1 చేసిన. ఉమ్, అక్కడ 1 దిగిపోయినా. ఉమ్. నీ పేరేం పేరే? నా పేరు నల్లల శంకర్. ఉమ్, లైన్ ఇక్కడ జనరల్ మవర్ చేసిన, తర్వాత లైన్ మ్యాన్ చేసిన. ఉమ్, లైన్ మ్యాన్ చేసి దిగిపోయినా. ఉమ్. ఈ బావిలో అప్పుడు పరిస్థితులు ఎట్టుండేది, దొరలు ఎట్టుండేది, వర్కర్లు బాయిలు ఎట్టుండేది? మంచిగా ఉండే అప్పుడు. ఉమ్, ఇక కొన్ని రోజుల తర్వాత వాటర్ ఉమ్, బావి మునిగిపోయింది. ఉమ్, వాటర్ ఎక్కువ ఉమ్. తర్వాత వేరే కారణాల వల్ల ఈ బావి బంద్ పెట్టిండ్రు. అంతే సార్. ఓకేనే, చాలా ధన్యవాదాలు. నువ్వు ఈ బావికి ఇంకెంతమంది ఉన్నారు మీతో పాటు ఇక్కడ? ఇంకో 4 ఉంటారు కానీ వాళ్ళకి మోకాలు నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఉమ్, కొంతమంది చనిపోయిండ్రు, ఉమ్. వయసు అయిపోయింది వాళ్ళకి. ఇక నేనైతే ఒక్కరిని ఉన్నా, ఈ బావి చూసడానికి వచ్చిన. ఓకే, సంతోషం. మీరు ఇప్పుడు ఉండేది ఎక్కడ బాబు? బోయపల్లి, మా సొంతూరు బోయపల్లి ఉమ్. గ్రామం. బోయపల్లి అక్కడ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది. నడిచి వచ్చేది అప్పుడు. ఉమ్, సైకిల్లో నడిచి వచ్చేది. కొన్ని రోజులు నడిచి వచ్చినాం, కొన్ని రోజులు సైకిల్ ఎక్కినాం. ఉమ్. ఇక అప్పుడు బాగా కష్టాలు ఉండే, పనులు కూడా బాగా హార్డ్ ఉండే, కష్టాలు బాగుండే. ఓకేనే, చాలా థ్యాంక్ యూ. ఆనాటి తీపి గుర్తులకు నిదర్శనంగా ఈ మర్రి చెట్టు ఉన్నది, ఆ తర్వాత మీరు ఉన్నారు. ఇది మన చుట్టుపక్కల ప్రాంతాల వారు ఒకనాడు ఇక్కడ ఒక బావి ఉండేది. ఈ ఈ ఏరియా డెవలప్ కావడానికి కారణం సింగరేణి తల్లి ఇక్కడ బావిని కనుగొని ఇక్కడ బావిని నడిపించడం వల్ల చాలామందికి ఉద్యోగాలు దొరికి, చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించింది. దానికి నిదర్శనం నువ్వు. ఆ తర్వాత ఈ యొక్క మర్రి చెట్టే సాక్ష్యంగా మిగిలింది. దీన్ని ఇప్పుడు